'ధురంధర్' డైరెక్టెడ్ బై సేమ్ ఫిల్మ్ మేకర్ హూ గేవ్ అస్ 'ఊరి', 'ద సర్జికల్ స్ట్రైక్'. సో, న్యాచురల్లీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ. ఒక 3 అవర్స్ కరాచీలో కూర్చుంటే ఎలా ఉంటదో అలా అనిపించింది. జోనర్ వైస్ ఇది ఒక ఎస్పీనాస్ థ్రిల్లర్. స్పై వరల్డ్ అంటే ఇంటెన్సిటీ, టెన్షన్, ఇంటెలిజెంట్ గేమ్ ప్లే. కొన్ని పార్ట్స్‌లో అది చాలా బాగుంది. కానీ కొన్ని పార్ట్స్‌లో చాలా ఫ్లాట్‌గా అనిపించింది. మూవీ ఒక అన్‌ఈవెన్ సర్ఫేస్‌లా ఫీల్ అయింది. పీక్స్ ఉన్నాయి, బట్ వ్యాలీస్ కూడా ఉన్నాయి. స్టోరీ యాంగిల్‌లో ఒక నార్మల్ మనిషి అక్కడ థ్రోన్ మీద కూర్చున్న పర్సన్‌ని హిట్ చేయాలంటే చాలా టైం పడతది. రైట్ టైం కోసం వెయిట్ చేయాలి. పవర్ పాలిటిక్స్ అంటే సింపుల్ గేమ్ కాదు కదా! డైరెక్టర్ అది చూపించడానికి ట్రై చేశారు. చాలా పార్ట్స్‌లో సక్సెస్‌ఫుల్ అయ్యారు. సో, ఈ నార్మల్ పర్సన్ మెల్లగా బికమ్స్ ఎ క్లోజ్ అలీ. అది ఎలా అయ్యాడనేది సినిమాలో మొత్తం చూస్తే గాని మనకు అర్థమవుతది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంటెలిజెన్స్ ఇన్ రైటింగ్. ఎప్పుడు విలన్స్ అంటే డమ్ కాదు. దే ఎగ్జిస్ట్ జస్ట్ టు ఫైట్ అగైన్స్ట్ ద హీరో అని కాకుండా హీ బీయింగ్ ఎ కింగ్ సీన్ ఆల్ ద థింగ్స్, లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. చివరికొచ్చేసరికి హీ సెన్సెస్ ద డేంజర్. చూపించిన విధానం ఆ కింగ్ ఇన్ ద థ్రోన్ ఆయనకి హిట్ అయిన థాట్ అది ఎగ్జిక్యూట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. సినిమాటోగ్రఫీకొచ్చేస్తే విజువల్స్ ఇంటెన్షనల్‌గా డర్టీగా పెట్టారనుకుంటా. నాకు ఫస్ట్ గ్లింప్ చూడంగానే ఆడ్‌గా అనిపించింది. బట్ తర్వాత తర్వాత అర్థమైంది. ఇదంతా యాంబియన్స్ ఆఫ్ కరాచీ డర్టీగా ఉంటదని. స్పై వరల్డ్‌ని క్లీన్‌గా చూపిస్తే ఆథెంటిసిటీ పోతుంది కదా! సో, అది కాన్షియస్‌గా చూజ్ చేసుకున్న చాయిస్. బట్ ఇట్ లుక్స్ గుడ్. పర్ఫార్మెన్స్‌లో బిగ్గెస్ట్ హైలైట్ 'ఆర్ మాధవన్' యాస్ అజిత్ దోవల్. హి ఈస్ వెరీ గుడ్. ఆ కామ్‌నెస్, ఆ కాలిక్యులేషన్, ఆ టైమింగ్ అన్నీ సూపర్. ఆయన సీన్స్‌లో మూవీ తన మీటర్‌లో పర్ఫెక్ట్‌గా నడుస్తది. మ్యూజిక్‌లో కొన్ని ట్రాక్స్ సూపర్ క్యాచీగా ఉన్నాయి. వింటుంటేనే అదిరిపోతది. ఆ ర్యాప్ బీట్స్ అలా. బట్ ఓవరాల్ టోన్‌కి సింక్ అయిన ప్లేసెస్‌లో చాలా బావుంటది. కొన్ని కొన్ని చోట్ల మిస్ మ్యాచ్ కూడా అవుతుంటది. హానెస్ట్‌గా చెప్పాలంటే 3 ½ అవర్స్ థియేటర్‌లో కూర్చున్నాక లాస్ట్‌లో పార్ట్ 2 ఉంది అనే మాట వినంగానే కొంచెం చిరాకొచ్చింది. స్టోరీ హాఫ్ బేక్డ్‌గా అనిపించింది. అసలు ఎందుకురా బాబు పార్ట్ 2 అవసరమా ఇది? ఇంత పెద్ద సినిమా మనం ఎంతసేపు కూర్చున్నాం. స్టిల్ ఇంకా స్టోరీ ఉందంటే ఏం చేయాలి? ఇప్పుడు కంప్లీట్ అయిన ఫీల్ రాకుండా మిడిల్‌లో కట్ చేసిన స్టోరీలా ఉంటది. సో, ఈ పార్ట్ 2 ఎందుకు తీశారో అసలా చాలా పెద్ద వెబ్ సీరీస్‌గా తీద్దాం అనుకోని సినిమాగా తీశారా? లేకపోతే క్యాష్ గ్రాబా? ఏమో అర్థం కాలేదు. బట్ ఇట్ షుడ్ హావ్ కంక్లూడెడ్ బావుంది కంక్లూడ్ చేసుంటే. ఒక పాయింట్ మెన్షన్ చేయాలి. 'రణ్వీర్ సింగ్' కరాచీలో ఎంటర్ అవ్వగానే ఒక షాట్ ఉంది. హి గెట్స్ సెక్సువల్లీ హరాస్డ్ బై అనదర్ మేల్. ఇట్ రియల్లీ బ్లూ మై మైండ్. అది చాలా షాకింగ్, అన్‌సెట్లింగ్ అండ్ చాలా రియలిస్టిక్‌గా తీశారు. ఇదేంటబ్బా! ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది చూడంగానే. మరది ఎందుకు పెట్టారో ఆ సీను నిజంగా అలా ఉంటారా అక్కడ? అది నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో, ఓవరాల్‌గా 'ధురంధర్' ఈజ్ ఓకే. గ్రేట్ మూమెంట్స్ ఉన్నాయి. ఫ్లాట్ మూమెంట్స్ ఎక్కువున్నాయి. బికాస్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద సినిమా. కొన్ని సీన్స్ చాలా థ్రిల్లింగ్ ఉన్నాయి. కొన్ని సీన్స్ డ్రాగింగ్. సో, నాకిది డీసెంట్‌గా అనిపించింది. బట్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైయింగ్. సో, ఇది నా హానెస్ట్ టేక్ ఆన్ 'ధురంధర్'. మీరు చూస్తే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఫ్రీ ఉంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఈ వీకెండ్స్ మూవీస్ ఏం లేవు కాబట్టి గో అహెడ్.